రాజశేఖర రెడ్డి గారు దూరం అయిపోయారు. సెప్టెంబర్ 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆగస్టు 26, 27 తారీఖున అంటే చనిపోయే 5-6 రోజుల ముందు ఆ బ్రిడ్జి గురించి నేను అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఆయన దగ్గర పక్కన కూర్చుంటే వెంటనే ఆర్ఎన్బి మినిస్టరు గళ్ళ అరుణకుమార్ గారు అరుణమ్మా ఇట్రా అని చెప్పేసి తిరిగి వెనక బెంచ్లోంచి పిలిచి నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను, చిన్న గొల్లపాలెం వారధి నిర్మిస్తానని చెప్పాను. అంటే ఆమె వెంటనే 2 సార్లు టెండర్ పిలిచామండి, ఎక్సెస్ కోట్ చేస్తామన్నారు, 24% ఎక్సెస్ కోట్ చేస్తామని డీప్ వాటర్లో ఫైలింగ్ జరగాలి. అంటే ఎంత ఎక్స్ అయిన పర్ల మాట ఇచ్చాం, ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందే. ఇది రమేష్ ఎన్నికల సగలో నేను చెప్పాను అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పారు కాబట్టి 5 రోజులు చనిపోయారు ఆయన సెప్టెంబర్ 2. తర్వాత గళ్ళ అరుణకుమార్ గారు రాజశేఖర రెడ్డి గారి మాట ప్రకారం ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేశాం, నా హయాంలోనే కట్టించాను, దగ్గరుండి నా హయాంలోనే ఓపెన్ చేశాను నేను. ఇంకోటి కూడా మీకు చెప్పాలి, ఇది కృష్ణా జిల్లాకి కనెక్టివిటీ ఇప్పుడు నిర్మించింది. నేను చెప్పని వాగ్దానం కూడా చేశా, ఇది 24,50,00,000 రూపాయలు ఈ బ్రిడ్జి, ఈ వారధి నిర్మాణం. పశ్చిమ గోదావరి జిల్లా కనెక్టివిటీ ఈ దీవి నుంచి మొగల్తూరు మండలానికి 24,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించా. ఇది నేను చెప్పని వాగ్దానం. నేను ఒకవైపే కట్టిస్తానని చెప్పి మన కృష్ణా జిల్లాకి, కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా కనెక్టివిటీ తీసుకొచ్చా. ఈ రోజున అక్కడికి వెళ్తే నేను చెప్పను, నా గురించి ఆ ప్రజలు ఏమంటారు. కుర్తివేణు మండలం మీకు తెలుసు, సముద్ర తీర ప్రాంతం, తాగటానికి మంచినీళ్ళు. నేను వెళ్ళేసరికి కనీసం 18 కోట్ల రూపాయలతో సీతన్నపల్లిలో ఒక పెద్ద చెరువు అంటే రైతులు కొంత ల్యాండ్ ఇచ్చారు 50 ఎకరాలకి, ఇంకొక 15 ఎకరాల ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది కోర్టులో. ఆ రైతులను కూడా పిలిచి కూర్చోబెట్టి 18 కోట్ల రూపాయలతో అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ మండలం మొత్తం కూడా ఈ రోజున మంచినీటికి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితులు అక్కడ ఎవరు చేశారు. ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత అసలు నేను నా గురించి నేను చెప్పుకోకూడదు. మీరు వెళ్ళి ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చాడు, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసాడు, ఎన్ని గ్రామాలకు వాటర్ సదుపాయం ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. నా గురించి నేను ఎక్కువగా అయితే నేను చెప్పను. నియోజకవర్గంలో పనులన్నీ కూడా కాంట్రాక్ట్ పనులన్నీ జోగి రమేష్ గారు వాళ్ళ కార్యవర్గం అనుచర వర్గమే చేసుకునేవారు. కొన్ని పనులు చేయకుండానే బిల్లులు కూడా చేసుకునేవారు. ఫలితంగా జోగి రమేష్ గారి ఫలితంగా ఒక ఇంజనీర్ కూడా సస్పెండ్ కావడం జరిగింది పెడనలో అన్న విమర్శలు ఉన్నాయి. దానికి మీ సమాధానం? అసలు ఈ మాట మీరు అంటారు, చాలామంది చెప్తారు. దేవినేని ఉమా కూడా కామెంట్ చేశాడు, ఇరిగేషన్ మంత్రి ఆ ఇరిగేషన్ శాఖలో జరిగిందని చెప్తాడు. నేను చాలా సందర్భాల్లో నువ్వు వాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు, అసలు దాంట్లో ఏదన్నా పొరపాటు జరుగుంటే, దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏదన్నా ఉంటే నువ్వు ఇప్పటికైనా దాన్ని విచారణ చేయవా బాబు దేవినేని ఉమా గారు అని చెప్తా. అది చేయలేకపోతా ఉన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలీదు, ఆ వర్క్ ఏంటో తెలీదు. ఏ రోజు కూడా ఏ వర్క్ అయినా నాకు ఇంజనీరింగ్ సంస్థలు లేవు, నా వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు లేరు, నాకు అనుచరులు లేరు. నాకు ఉందల ప్రజలు నా అనుచరులు ఉంది, నా బంధుత్వం ఉంది నాకు ఇబ్రాహీంపట్నంలో, నా పెడన్ నియోజకవర్గంలో ఉన్నంత నా ప్రజలు నాకు కార్యకర్తలే. అంతేగాని ఎవరో కూడా వర్కులు చేసుకునేవాళ్ళు కాదు. ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా వచ్చేది కాదు. అంటే మీరు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పాను. ఈ రోజుకి చెప్తా ఉన్నా మీ ద్వారా, ఇరిగేషన్ మంత్రి శాఖలో జరిగిందని అంటా ఉన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నువ్వు ఉన్నావు, తప్పనిసరిగా అటువంటిది ఏదైనా పొరపాటు జరుగుంటే బయటికి తీయమని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ మంత్రికి కూడా చెప్తాను.